Elijah stood on Mount Carmel and said to the Israelites, choose, whom do you want to serve? ఏలియా కర్మేలు పర్వతం మీద నిలబడి ఇశ్రాయేలు వారితో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో ఎంచుకోండి. Jehovah or Baal? You cannot serve both. యెహోవానా బయలునా, ఇద్దరిని మీరు సేవించలేరు. And that we understand very clearly. దాన్ని మనం ఎంతో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. I mean, as we read that, we say it's obvious. People could not serve Jehovah or Baal. మనం దాన్ని చదువుతున్నప్పుడు మనకు అర్థం అవుతుంది, ఆ ప్రజలు యెహోవాను కానీ బయలును కానీ ఒక్కరిని ఏర్పరచుకోగలరు, ఇద్దరిని ఏర్పరచుకోలేరు అని మనకు తెలుస్తుంది. Now, today, we don't pray to Jehovah, we pray to our Heavenly Father. ఇప్పుడు మనం యెహోవాకు ప్రార్థన చేయం కానీ మన పరలోకపు తండ్రికి ప్రార్థన చేస్తాం. We don't call God Jehovah, we call Him Father. దేవుణ్ణి మనం యెహోవా అని పిలవం కానీ తండ్రి అని పిలుస్తాం. So we understand that is on one side. What does Baal represent today? ఇది ఒకవైపు ఉంది. మరి ఈనాడు బయలు దేని సూచిస్తుంది? Baal represents money and material wealth. ఇక్కడ బయలు అంటే ధనాన్ని సూచిస్తుంది, భూ సంబంధమైన సంపద, or what Jesus called mammon. యేసుక్రీస్తు ప్రభువారు పిలిచినట్లుగా సిరి. Everything connected with earthly wealth. ఇదంతా కూడా ఈ భూ సంబంధమైన సంపదనే సూచిస్తుంది. Jesus said in Luke 16:13, no man can serve two masters or have two gods. లూకాసు వార్త 16:13 యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, ఏ దాసుడు కూడా ఇద్దరు యజమానుల్ని సేవించలేడు, లేక ఇద్దరు దేవుళ్ళను సేవించలేడు. Just like Elijah said on Mount Carmel. ఏలియా కర్మేలు పర్వతం మీద చెప్పినట్లుగా. You cannot serve Jehovah and Baal. Jesus said you cannot serve God and mammon. ఏలియా అయితే మీరు యెహోవాను బయలును ఇద్దరిని సేవించలేరు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండలేరు. This is the exact equivalent of what Elijah preached on Mount Carmel. కర్మేలు పర్వతం మీద ఏలియా ఏదైతే ప్రకటించాడో దానికి సమానంగా ఉంది ఇది. And so when the church comes in the spirit of Elijah in the last days, the prophetic message of the church which hardly anybody is preaching today. కాబట్టి ఈ చివరి దినాల్లో ఏలియా యొక్క ఆత్మతో సంఘం ఉన్నప్పుడు ఈ ప్రవచనాత్మకమైన సందేశాన్ని దాదాపుగా ఎవరు ప్రకటించట్లేదు. Is this, he who has ears to hear, let him hear. You cannot serve God and mammon. నీవు దేవునికిని సిరికిని దాసునిగా ఉండలేవు, చెవి గలవాడు విన్నుగాక. If your heart is set on material wealth, forget about serving God. నీ హృదయము ఈ భూ సంబంధమైన సంపద మీదే ఉన్నట్లయితే దేవుణ్ణి సేవించటం అనే దాన్ని మర్చిపో. And if your heart is serving on material wealth, just go ahead and serve that God. ఒకవేళ నీ హృదయము ఈ భూ సంబంధమైన సంపదల్నే సేవించాలనుకున్నట్లయితే వెళ్ళి ఆ దేవుణ్ణి సేవించు. Like businessmen, for example, in the world, they serve the God mammon so devotedly, they dream about it, live for it, and work day and night for it. ఈ లోకంలో ఉన్న ఒక వ్యాపారస్తుని మనం చూసినట్లయితే ఈ సిరి అనే దేవుణ్ణి సేవిస్తుంటాడు. ఉదయం లేచిన కాంచి రాత్రి పడుకునే వరకు దాని గురించి ఆలోచిస్తుంటాడు, దాని గురించిన పనులు చేస్తూ ఉంటాడు, దాని గురించి ఊహించుకుంటూ ఉంటాడు. Where do we have Christians who work day and night to serve the true God? నిజమైన దేవుణ్ణి సేవించి దివారాత్రములు సేవించే క్రైస్తవులు ఎక్కడున్నారు? And who are not at all interested in mammon. ఈ సిరి సంపదల మీద ఆసక్తి లేని వాళ్ళు. Most businessmen in the world are not interested in God. They're only interested in mammon and money. అనేక మంది వ్యాపారస్తులు మనం చూసినట్లయితే అందులో చాలా మంది వాళ్ళకి దేవుని మీద ఆసక్తి ఉండదు, కానీ కేవలం ఈ సిరి మీద డబ్బు మీద ఆసక్తి ఉంటుంది. Why don't we have equally devoted servants of God? మరి మనము దేవుని సేవ చేసే వాళ్ళంగా ఆ విధంగా ఎందుకు లేము? Who are not at all interested in mammon or money. Where do you find such preachers? డబ్బు మీద ఆసక్తి లేని దేవుని సేవకులు, అలాంటి బోధకులను మనం ఎక్కడ చూస్తున్నాం ఈరోజు? This is the sad lack. The apostles were like that. They served God. ఎంతో విచారకరంగా ఎంతో కొరత ఉంది ఈ విషయంలో. అపోస్తలులు ఆ విధంగా దేవుణ్ణి సేవించారు, వాళ్ళు దేవుణ్ణి మాత్రమే సేవించారు. You never find in the entire New Testament any collection being raised for the apostles. క్రొత్త నిబంధనలో మనం ఎక్కడా చూడము అపోస్తలుల కోసము కానుకలు పట్టినట్లుగా. All the money raised in the Acts of the Apostles
And what you read of in the New Testament in 2 Corinthians 8 and 9 was always for poor saints. కొత్త నిబంధనలో మనం ఎక్కడ చూసినా కానీ అపోస్తలులు వాళ్ళు తీసుకున్న డబ్బులు 2 కొరింథీ 8:9లో కూడా మనం చూసినట్లయితే పరిశుద్ధుల్లో పేదలైన వాళ్ళ కోసమే వాళ్ళు ఆ డబ్బులు ఇచ్చారు. The apostles, the servants of God, had to trust God for their needs, that God would move people to meet their needs. Like the Philippians, for example, sent gifts to Paul. అపోస్తలులు దేవుని సేవకులుగా వాళ్ళు ఎప్పుడు దేవుని మీదే వాళ్ళ అవసరాల కోసం ఆధారపడేవాళ్ళు. దేవుడే కొంతమందిని ప్రేరేపించి వాళ్ళ అవసరాలను తీర్చేవాడు. మనం చూసినట్లయితే ఫిలిప్పీ సంఘం కూడా ఆ విధంగా పౌలుకు సహాయం చేసింది. They trusted God. They didn't live by salaries. They didn't serve God and mammon. వాళ్ళు దేవుని మీదే ఆధారపడి జీవించారు. వాళ్ళు జీతంతో జీవించలేదు. వాళ్ళు దేవుణ్ణి సిరిని సేవించలేదు. This is a tragedy in Christendom today, which has ruined God's work. ఈనాడు క్రైస్తవత్వంలో ఎంతో విచారకరమైన విషయము, దేవుని యొక్క పనిని పాడు చేసింది ఇది. So we have multitudes of preachers today who are not trusting God for their needs. They are trusting some organization. ఈనాడు అనేక మంది బోధకులు వాళ్ళ అవసరాల గురించి దేవుని మీద ఆధారపడలేదు, కానీ ఒక సంస్థ మీద ఆధారపడుతున్నారు. They are looking to Egypt for their help. వాళ్ళ సహాయం కోసం ఐగుప్తుని ఆశ్రయిస్తున్నారు. Where shall my help come from? Shall I look up to the hills, the psalmist says? No, my help comes from the Lord. కీర్తనకారుడు చెప్పినట్లుగా నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? కొండల తట్టు చూస్తున్నాను, కొండల నుంచి వస్తుందా? లేదు, నాకు సహాయం దేవుని దగ్గర నుంచి మాత్రమే వస్తుంది. But today's preachers say, where shall my help come from? Yes, it comes from this organization. ఈనాటి బోధకులు ఎలా చూస్తున్నారంటే, నా కన్నులు ఎత్తి చూస్తున్నా, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సంస్థ దగ్గర నుంచి వస్తుంది. Or it comes from America, it comes from some Western country. It's not from God. లేక అమెరికా దేశం నుంచి వస్తుంది, లేక కొన్ని పాశ్చాత్య దేశాల నుంచి వస్తుంది, దేవుని దగ్గర నుంచి కాదు. They don't look to God, and this is the tragedy. వాళ్ళు దేవుని వైపు చూడరు. ఇదే విచారకరమైన విషయం. And that's because the church is not coming forth in the spirit of Elijah, saying you cannot serve God and money. ఇలా ఎందుకు జరుగుతుందంటే, సంఘము ఏలియా యొక్క ఆత్మతో వచ్చి నీవు దేవుణ్ణి సిరిని సేవించలేవు అని చెప్పట్లేదు. This is such an important message. ఇది ఎంతో ఎంతో ప్రాముఖ్యమైన సందేశం. And the reason why this is needed, as I said, is because Jesus said to the Israelites, if you accept him. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలుతో ఈ విధంగా చెప్తున్నారు, ఆయన్ని అంగీకరించడానికి మీకు మనసు ఉంటే. This is the Elijah who is to come, but since they did not accept him. రాబో ఏలియా ఇతడే, కానీ వాళ్ళు అంగీకరించలేదు కాబట్టి. Therefore, this message needs to come forth in these last days. The message of repentance and the message of choose ye this day whom you will serve, God or money. కాబట్టి ఈ సందేశము చివరి దినాల్లో రావాల్సిన అవసరం ఉంది. అదేంటంటే, మారు మనసుకు సంబంధించిన సందేశము, మీరు ఎవరిని సేవించగోరుచున్నారో మీరు ఎంచుకోండి అనే సందేశము. దేవుణ్ణా సిరినా? And Jesus says at the end of that, verse 15, he who has ears to hear, let him hear. What does he mean by that? యేసుక్రీస్తు ప్రభువారు తర్వాత 15వ వచనంలో ఈ విధంగా చెప్పారు, వినుటకు చెవులు గలవాడు వినుగాక. అంటే ఏంటి అర్థం? What I have just said in the last few minutes is not something that every Christian wants to hear, perhaps as you hear it. నేను కొద్ది నిమిషాల క్రితం చెప్పిన సంగతులన్నీ ప్రతి క్రైస్తవుడు వినాలని అనుకోడు. మీరు వింటున్నట్లుగా. You may think that's too radical a message. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇదెంతో తీవ్రవాదంతో కూడిన సందేశం అని వాళ్ళు అనుకుంటారు. Not so important, exactly. ఇదంత ప్రాముఖ్యమైనది కాదు అనుకుంటారు. So you don't have a ear to hear it. So the Lord says, forget about you, but there may be some who are listening to this who have a ear to hear. అలా అయినట్లయితే ఈ సందేశం నీ గురించి కాదు, వినటానికి నీకు చెవులు లేవు. అయితే కొంతమంది వింటున్నారు, వినటానికి వాళ్ళకి చెవులు ఉన్నాయి. It's only those whom the Lord is trying to reach. వాళ్ళ దగ్గరికే ప్రభు వెళ్ళాలనుకుంటున్నాడు. He ignores all the others. Even when he was on earth, so many people heard his message. మిగిలిన వాళ్ళని ఆయన ఏం పట్టించుకోడు. ఆయన ఈ భూమి మీద ఉన్న దినాల్లో కూడా అనేక మంది ఆయన చెప్పిన సందేశం విన్నారు. They had physical ears to hear, but inwardly, spiritually, they had no ears to hear what the Lord was saying to his people. ప్రభు వాళ్ళతో ఏదైతే మాట్లాడుతున్నారో అవి వినటానికి భౌతిక సంబంధమైన చెవులు వాళ్ళకు ఉన్నాయి, కానీ ఆత్మ సంబంధమైన చెవులు వాళ్ళకి లేవు. It's exactly the same today. ఈనాడు కూడా ఖచ్చితంగా అలానే ఉంటుంది. And so that's why he says, he who has ears to hear, let him hear. And he's speaking about the inward ears there. అందుకే ఆయన అంటున్నారు, వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్తూ ఉన్నారు.
అంటే ఆయన అంతరంగ సంబంధమైన చెవుల గురించి చెప్తున్నాడు.